యుఎస్ ఇరాన్ సంబంధించి పీస్ డీల్ కంప్లీట్ గా జరగడానికి చాలా దోహదపడే విషయాలు మార్కెట్ లో ఉన్న ఇవాళ మన మార్కెట్ లో నెగటివ్ గా ఎందుకున్నాయి. ఇప్పుడు సడన్ గా ఇరాన్ చైనాకు సంబంధించి యుఎస్ స్టాక్స్ లో ఇన్వాల్వ్ అవ్వమని ఎందుకు అడుగుతోంది. స్ట్రైట్ ఆఫ్ హుర్ముజ్ లో సడన్ గా అమెరికా వాళ్ళు ఇరాన్ తలక షిప్స్ మీద ఎందుకు దాడి చేశారు. ఓ పక్క అమెరికా దాడి చేస్తున్నా మరొక పక్క ఇరాన్ కి సంబంధించి వాళ్ళ తలక అసెట్స్ ని రిలీజ్ చేయడానికి అమెరికా ఒప్పుకుంది. దీనికి గల కారణాలేంటి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇప్పుడు సడన్ గా ట్రంప్ గారు తెర మీదకి అబ్రహాం అకార్డ్స్ పుష్ అయితే తీసుకొస్తున్నారు. అసలు ఏంటి అబ్రహాం అకార్డ్స్ పుష్, ఇది పాకిస్తాన్ ఎందుకు రిజెక్ట్ చేస్తుంది, ఈ విషయాలన్నీ తెలుసుకుంటూ ఇప్పుడు మార్కెట్ లో ప్రధానంగా మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉండి యాక్షనబుల్ ఇన్సైట్స్ ఉన్న కొన్ని స్టాక్ అప్డేట్స్ గురించి కూడా మాట్లాడదామండి. ఫస్ట్ ఇవాళ మన నిఫ్టీ ఆల్మోస్ట్ 118 పాయింట్లు పడిపోయిందండి. అమెరికా మార్కెట్ లో ఇప్పుడు ఎస్పెషల్లీ ఫ్యూచర్స్ అయితే పాజిటివ్ గా ఉన్నాయి. అమెరికా ఇరాన్ మీద దాడి చేసింది వాటి షిప్స్ మీద స్ట్రైట్ ఆఫ్ హుర్ముజ్ లో, అయినా వాళ్ళ మార్కెట్ లో పాజిటివ్ గా ఉన్నాయి. కానీ మన మార్కెట్ లో క్లియర్ గా ప్రాఫిట్ బుకింగ్స్ అనేవి క్లియర్ గా జరిగిపోయాయి. ఇవాళ నా పోర్ట్ఫోలియో 0.5% నెగటివ్ గా ఉందండి. మరి మీ పోర్ట్ఫోలియో ఎలా ఉంది? మీ పోర్ట్ఫోలియో ఇవాళ బాగా పెరిగిన స్టాక్స్ ఏవి ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అయితే ఇప్పుడు మార్కెట్ లో మెయిన్ ఇంపార్టెంట్ గా కాస్త బజ్ క్రియేట్ చేస్తున్న విషయం ఏంటి అంటే ఇరాన్ వాళ్ళు చైనా తాలూకా గ్యారంటీని యుఎస్ స్టాక్స్ లో కావాలి అని చెప్పి అడుగుతున్నారట. టాక్స్ జరుగుతున్నదేమో ఇరాన్ కి యుఎస్ కి మధ్యలో, కానీ సడన్ గా ఇప్పుడు చైనా వాళ్ళ తాలూకా గ్యారంటీ కావాలని ఇరాన్ వాళ్ళు అడుగుతున్నారు. ఇక్కడ ఈ విషయంలో కాస్త ఇబ్బంది తలెత్తేలా ఉందండి. ఎందుకంటే ఇరాన్ వాళ్ళు ఖచ్చితంగా వాషింగ్టన్ నుంచి వస్తున్న విషయాలను గానీ వాళ్ళ తాలూకా నెగోషియేషన్స్ గానీ అస్సలు నమ్మమంటూ ఇక్కడ ఖచ్చితంగా చైనా తాలూకా పాత్ర కావాలి అని చెప్పి వీళ్ళు స్ట్రెస్ చేస్తున్నారట. ఈ విషయాన్ని పాకిస్తాన్ కి సంబంధించి వాళ్ళ తాలూకా చీఫ్ ఆసిమ్ మునీర్ కి ఇరాన్ తాలూకా మెసేజ్ అయితే పంపించారు. దీన్ని చైనా అఫీషియల్స్ కూడా పంపించారండి. అండ్ ఇప్పుడు ఇరాన్ చైనా తాలూకా గ్యారంటీ ఎందుకు అడుగుతోంది అంటే యురేనియం తాలూకా స్టాక్ పైల్స్ కి సంబంధించి అమెరికా వాటిని మాకు ఇచ్చేయాలి అని చెప్పి అడుగుతోంది. కానీ ఇరాన్ వాళ్ళు ఏం చేస్తున్నారు, వీటిని చైనాకి పంపిస్తాము అంటున్నారట. సో ఇక్కడ ఇదే ప్రధాన సమస్యగా మారబోతుందండి. ఇప్పటికే చైనాకి అమెరికాకి కొన్ని విషయాల్లో పడట్లేదు. ఇప్పుడు ఇలాంటి యురేనియం కూడా చైనాకి వెళ్తుంది అంటే అమెరికా ఒప్పుకుంటుందా ఒప్పుకోదా అనేది మరి కాస్త చర్చాంశనీయంగా మారబోతోంది. అండ్ ఇదే టైంలో స్ట్రైట్ ఆఫ్ హుర్ముజ్ లో కొన్ని ఇరానియన్ షిప్స్ మీద అటాక్ అయితే జరిగిందండి. మల్టిపుల్ ఎక్స్ప్లోజన్స్ అయితే మనకి వినపడ్డాయట. బందర్ అబ్బాస్ దగ్గరలో అయితే ఎక్స్ప్లోజన్స్ జరిగాయని చెప్పి అర్థమవుతుంది. ఇది ఇరాన్ తాలూకా మోస్ట్ స్ట్రాటజికల్లీ ఇంపార్టెంట్ పోర్ట్ అండి. స్ట్రైట్ ఆఫ్ హుర్ముజ్ దగ్గరలో ఉండే ఈ పోర్ట్ దగ్గర ఇప్పుడు మళ్ళీ బ్లాస్ట్లు జరగడం ఖచ్చితంగా మార్కెట్లు కొంత టెన్షన్ అయితే పడతాయి. అలాగే గల్ఫ్ ఆఫ్ ఒమన్ దగ్గర కూడా కొన్ని అటాక్స్ అయితే జరిగాయట. అయితే ఇరానియన్ సంబంధించి ఎవరైతే అథారిటీస్ ఉన్నారో వాళ్ళెవరూ కూడా అఫీషియల్ గా ఈ ఎక్స్ప్లోజన్ కి కారణాలు చెప్పలేదు. కానీ ఇది జరిగిన టైం మాత్రం ఖచ్చితంగా చాలా సెన్సిటివ్ టైంలో జరిగిందండి. ఇండైరెక్ట్ గా యుఎస్ కి ఇరాన్ కి నెగోషియేషన్స్ జరుగుతున్న టైంలో సైమల్టేనియస్ గా ఇలాంటివి ఏర్పడడం ఏంటి అంటే ఖచ్చితంగా కొంత టెన్షన్ అయితే మార్కెట్ లో క్రియేట్ అవుతుంది. అయితే ఇక నెక్స్ట్ విషయం ఏంటి అంటే ఇరాన్ ఏమో వాళ్ళ తలక యురేనియం ఎన్రిచ్మెంట్ ని ఆపుతామని చెప్పి ఎగ్జిస్టింగ్ ఏదైతే స్టాక్ పైల్ ఉందో అది చైనా దగ్గర ఉంచుతామని చెప్తుంటే ట్రంప్ గారు మాత్రం ఒక మాట చెప్తున్నారు, ఎన్రిచ్డ్ యురేనియం అనేది అయితే యుఎస్ కైనా ఇవ్వాలి, లేదు అంటే ఇంకెక్కడైనా సరే డెస్ట్రాయ్ అయినా అయిపోవాలి అని చెప్పి ట్రంప్ గారు మాట్లాడుతున్నారట. సో ఒక 5 పాయింట్లు చెప్పారండి డొనాల్డ్ ట్రంప్. ఇంటర్నేషనల్ సూపర్విజన్ కింద ఖచ్చితంగా ఇరాన్ తాలూకా స్టాక్ పైల్స్ అన్ని కూడా అమెరికాకి ఇచ్చేయాలి, లేదు డెస్ట్రాయ్ చేయాలని చెప్పడం ఫస్ట్ పాయింట్. అయితే ఆయన వాళ్ళ తాలూకా యురేనియం ని న్యూక్లియర్ డస్ట్ కింద అయితే వర్ణించారు. ఈ న్యూక్లియర్ డస్ట్ ని కంపల్సరిగా ఇరాన్ అండర్ లో మాత్రం ఉంచకూడదు అని చెప్పి పాయింట్ చెప్తున్నారు. సో ఎప్పుడైతే ఈ యుఎస్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్స్ డిస్కషన్స్ వరకు వచ్చి రిపోర్టెడ్లీ కంప్లీషన్ కి దగ్గరగా ఉన్నాయో ఈ టైంలో ఇలాంటి నెగోషియేషన్ కి సంబంధించి ఇప్పుడు కండిషన్స్ పెట్టడం కొంత టెన్షన్ అయితే వస్తుంది. ఇరాన్ ఓ పక్క ఇవి సివిలియన్ పర్పస్ కోసం యూజ్ చేస్తున్నామని చెప్తున్నా వాళ్ళ యొక్క న్యూక్లియర్ ప్రోగ్రామ్ కి సంబంధించి వెస్ట్రన్ ఎలిగేషన్స్ మాత్రం చాలా డీప్ గా ఉన్నాయండి. వెపన్స్ అంబిషన్స్ తోనే వీళ్ళు ఫర్దర్ గా ఇంకా దాన్ని ప్యూరిఫై చేస్తారని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు ట్రంప్ మాట్లాడుతున్న ఈ పాయింట్స్ యాక్చువల్ గా ఇవి మార్కెట్ లో అందరూ మాట్లాడుతున్నారండి. బట్ ట్రంప్ గారు స్పెషల్ గా ఈ పాయింట్స్ మెన్షన్ చేస్తున్నారు అనమాట. ఈ యురేనియం ఇష్యూతో సంబంధించి అతిపెద్ద బిగ్గెస్ట్ ప్రాబ్లమేటిక్ ఇష్యూగా ఉందని చెప్పి ఆయన మాట్లాడుతూ ఇప్పుడు నేను చెప్పిన 5 పాయింట్లు మాట్లాడారు. వాషింగ్టన్ అంటే అమెరికా కంప్లీట్ గా వాటి మీద కంట్రోల్ కావాలని కోరుకుంటుందండి, లేదా వాటిని డిస్ట్రాయ్ చేయాలని కోరుకుంటుంది. కానీ టెహ్రాన్ దగ్గర నుంచి వస్తున్న గ్యారంటీస్ గానీ లేదు అంటే శాంక్షన్స్ రిలీఫ్ గానీ ఇవన్నీ మీరు చేస్తే తర్వాత మేము ఏదో ఒకటి చేస్తామన్నట్టు ఇరాన్ మాట్లాడుతుంది. అండ్ ఈ టైంలో నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే ఖతార్ మనకి యుఎస్ కి ఇరాన్ కి మధ్యలో ఒక డీల్ జరగడానికి ఒక ఇంపార్టెంట్ స్టెప్ అయితే తీసుకుందండి. మనందరికీ తెలుసు ఇరాన్ తాలూకా కండిషన్స్ లో ఒక ఇంపార్టెంట్ కండిషన్ అయినా వాళ్ళ తాలూకా అసెట్స్ ని అన్ఫ్రీజ్ చేయడం అండి. ఇరాన్ సంబంధించి ఆస్తులన్నింటినీ కూడా యుఎస్ ట్రాన్సాక్షన్ అవనకుండా ఫ్రీజ్ చేసింది. సో ఇప్పుడు ఖతార్ ఏంటి అంటే సెంట్రల్ మీడియేషన్ కింద రోల్ తీసుకుందనమాట యుఎస్ కి ఇరాన్ కి మధ్యలో. ఇరాన్ తాలూకా
ఫ్రోజన్ అసెట్స్ ని ఓవర్సీస్ లో ఉన్నాయో వాటన్నిటిని కూడా రిలీజ్ చేయమని చెప్పి నెగోషియేట్ చేస్తుందట అమెరికాతో. అయితే ఇరాన్ ఏం చెప్తోంది అంటే ఈ డీల్ జరక్క ముందే ఈ ఫ్రీజెస్ అన్ని కూడా తీసేయాలని, వాళ్ళ దగ్గర అసెట్స్ అన్ని కూడా ఓపెన్ అవ్వాలని చెప్తోంది. అమెరికా దీనికి ఒప్పుకోవట్లేదు. బట్ ఖతార్ చేస్తున్న ఈ నెగోషియేషన్ వల్ల అమెరికా ఒప్పుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇది ఒక బ్రేక్ త్రూ కింద మనం చెప్పుకోవచ్చు. సో దీనివల్ల జియో పొలిటికల్ టెన్షన్స్, మార్కెట్ లో వాలటిలిటీస్, ఎస్పెషల్లీ ఆయిల్ ప్రైసెస్ కొంతవరకు తగ్గడానికి ప్రధాన కారణంగా ఈ అసెట్స్ తాలూకా అన్ఫ్రీజ్ కూడా మనకు ఒక భాగంగా ఉంటుందండి. అయితే ఈ జరుగుతున్న పాజిటివ్ విషయాల్లో మనకి టెన్షన్ పెట్టడానికి మరొక నెక్స్ట్ విషయం ఉంది. అదే పాకిస్తాన్ వాళ్ళు అమెరికా దగ్గర నుంచి వస్తున్న ఒక ప్రపోజల్ ని, ఎస్పెషల్లీ ట్రంప్ చేస్తున్న ప్రపోజల్ ని రిజెక్ట్ చేస్తున్నారు. ట్రంప్ గారు రీసెంట్ గా అబ్రహాం అకార్డ్స్ అయితే పుష్ చేస్తున్నారండి, చాలా సీరియస్ గా చేస్తున్నారు ఆయన. దీన్ని పాకిస్తాన్ పబ్లిక్ గా రిజెక్ట్ చేస్తోంది. ఇది కంప్లీట్ గా కాన్ఫ్లిక్ట్ అవుతుందని, ఎస్పెషల్లీ ఫండమెంటల్ ఐడియాలజీస్ డిఫర్ అయిపోతాయని చెప్పి మాట్లాడుతున్నారు. నిన్నటి వరకు పాకిస్తాన్ ఏదో ఒకటి చేసి వీళ్ళిద్దరి మధ్యలో సంధి కుదురుదామని చూస్తుంటే ఇప్పుడు ట్రంప్ చేస్తున్న ఈ మాటలు మాత్రం లేదు, ఇప్పుడు వస్తున్న ఈ ప్రపోజల్స్ మాత్రం ఖచ్చితంగా మళ్ళీ కాస్త బేటలు వస్తాయో వీళ్ళిద్దరి మధ్యలో అన్నట్టు ఉంది పరిస్థితి. అంతేకాదండి, ఇజ్రాయెల్ విషయంలో పాకిస్తాన్ తాలూకా స్టాన్స్ ఎప్పుడు కూడా రిమైన్స్ అన్చేంజ్డ్ అంటూ, మా ఒపీనియన్ మారదంటూ ట్రంప్ గారికి తగేసి చెప్తున్నారు. ఈ విషయం పాకిస్తాన్ తాలూకా డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా ఆసిఫ్ అయితే క్లియర్ గా పబ్లిక్ గానే చెప్తున్నారు. అండ్ ఇక్కడ ఈ విషయం ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ట్రంప్ గారు క్లియర్ గా ముస్లిం మెజారిటీ నేషన్స్ అందరినీ కూడా ఈ అబ్రహాం అకార్డ్స్ కింద జాయిన్ అవ్వమని చెప్తున్నారండి. ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటి అంటే ఈ అబ్రహాం అకార్డ్స్ అంటే ఏంటి, దీన్ని ఎందుకు యూజ్ చేస్తారనేది రెండు విషయాలు చెప్తాను చూడండి. అబ్రహాం అకార్డ్స్ అనేది ఒక అగ్రిమెంట్ అండి. 2020లో ఇజ్రాయెల్ కి అలాగే సెవరల్ అరబ్ నేషన్స్ కి మధ్యలో జరిగిన ఒక ఒప్పందం ఇది. సో ఇప్పుడు ఇరాన్ తో నెగోషియేట్ చేయడంలో ఈ అబ్రహాం అకార్డ్స్ ని యూజ్ చేయడం ద్వారా సైమల్టేనియస్ గా నెగోషియేషన్ ని మిగిలిన గల్ఫ్ దేశాలతో కూడా ఈయన చేస్తున్నారండి. సో ఎప్పుడైతే అబ్రహాం అకార్డ్స్ యూజ్ చేస్తారో ట్రేడ్, టూరిజం, స్ట్రాటజిక్ కోఆపరేషన్ ఇలాంటివన్నీ కూడా ఇజ్రాయెల్ కి గల్ఫ్ దేశాలకి మధ్యలో రిలేషన్ ని పెంచుతుందట. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటి, పాకిస్తాన్ దీన్ని ఎందుకు సపోర్ట్ చేయట్లేదు అంటే ఈ అబ్రహాం అకార్డ్స్ కంప్లీట్ గా పాలస్తీన్ ఇష్యూని పక్కన పెట్టేస్తుందండి. ఇప్పుడు ఇజ్రాయెల్ కనుక మనకి తెర మీద ఉండాలి, అసలు ఇజ్రాయెల్ వల్ల కదా యుద్ధం స్టార్ట్ అయింది మాక్సిమం కూడా. సో ఇప్పుడు ఇజ్రాయెల్ దీనికి ఒప్పుకోవట్లేదు. ఇజ్రాయెల్ ఒప్పుకోకపోతే అమెరికా ఒప్పుకోదు, అమెరికా ఒప్పుకోకపోతే పాకిస్తాన్ కి విలువ ఉండదు. సో అందువల్ల పాకిస్తాన్ వాళ్ళు కంప్లీట్ గా ఇజ్రాయెల్ విషయంలో మా స్టాన్స్ మారదు అని చెప్తున్నారు. ఇజ్రాయెల్ ని పట్టించుకోకపోతే అమెరికా ఈ అబ్రహాం అకార్డ్స్ ని కంప్లీట్ గా డెప్లాయ్ చేసింది అనుకోండి, అందరూ ఒప్పుకున్నారు అనుకోండి, ఇజ్రాయెల్ కి కంప్లీట్ గా పాలస్తీన్ మీద అధికారం వచ్చేస్తుంది. జనరల్ గా పాలస్తీన్ కి ఇరాన్ సపోర్ట్ ఉంది కదా, ఆ పాలస్తీన్ కి ఇరాన్ సపోర్ట్ లేకపోతే ఇజ్రాయెల్ డైరెక్ట్ గా పాలస్తీన్ మీద మళ్ళీ యుద్ధం స్టార్ట్ చేయొచ్చు. సో ఈ విధంగా ట్రంప్ గారు ఏంటి అంటే ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేసే విధంగా ఈ అబ్రహాం అకార్డ్స్ ని తీసుకొస్తున్నారు అనమాట. చూడండి ఇక్కడ ఎంతలాగా మనకి వెనకాల ప్రయత్నాలు జరుగుతున్నాయంటే అమెరికా పీస్ టాక్స్ చేయకపోతే ఇరాన్ ఇబ్బంది పెట్టేస్తామని చెప్తున్నారు. ఇరాన్ వాళ్ళు పీస్ టాక్స్ జరగాలి అంటే ఓ కండిషన్స్ పెడుతున్నారు. ఆ కండిషన్స్ ఫాలో అవ్వాలి అంటే పాకిస్తాన్ ద్వారా చైనాకి మాకు గ్యారంటీ కావాలని ఇరాన్ వాళ్ళు అడుగుతున్నారు. ఒకవేళ చైనా అలా చేస్తే కంపల్సరిగా ఇజ్రాయెల్ కి ఏదో సపోర్ట్ చేసే విధంగా ట్రంప్ గారు ఈ అబ్రహాం అకార్డ్స్ ని తీసుకొస్తున్నారు. ఒకదానికొకటి ఇలా అన్ని లింక్ అయిపోతున్నాయండి. అండ్ ఈ టైంలో మార్క్ రూబియో ఇరాన్ కి సంబంధించి విత్ ఇన్ డేస్ లో మనకి డీల్ జరగడానికి, మంచి డీల్ జరగడానికి అవకాశం ఉంది, లేదంటే అసలు డీలే జరగదన్నట్టు మాట్లాడుతున్నారు. అండ్ మరొక పక్క ఓ పాజిటివ్ న్యూస్ వస్తే దానికి ప్యారల్ గా నెగిటివ్ న్యూస్ ఉంటుండదండి. మోజ్తబా ఖమేనీ యుఎస్ కి సంబంధించి ఒక పెద్ద వార్నింగ్ ఇచ్చారు. గల్ఫ్ దేశాల మీదట యుఎస్ కి ఒక సేఫ్ హెవెన్ కింద ఇంకా ఉండవు అని చెప్తున్నారు. గల్ఫ్ టెరిటరీస్ ఏవి కూడా యుఎస్ తాలూకా మిలిటరీ ఇంట్రెస్ట్ ని సపోర్ట్ చేయవు, అలాగే మేము ఉండేలాగా పరిస్థితులను తీసుకొస్తాము అని చెప్పి వార్నింగ్స్ ఇస్తున్నారండి. ఓ పక్క నెగోషియేషన్స్ జరిగి అంతా బాగుంటుంది అనుకున్న టైంలో ఇలాంటి స్టేట్మెంట్స్ రావడం కూడా బ్యాక్గ్రౌండ్ లో మనకి కొంత నాయిస్ కింద ఉంటుంది ఇప్పుడు కూడా. సో దీనివల్ల ఏంటంటే ఆయిల్ మార్కెట్స్ కాస్త సెన్సిటివ్ గా మారే అవకాశం ఉంటుందండి. ఫ్రెష్ గా మనకి రీజనల్ అటాక్స్ జరిగాయి, స్ట్రైట్ హోర్ముజ్ లో కొన్ని బాంబులు పేలాయి, ఇలాంటి వార్నింగ్లు వస్తున్నాయి. మరో పక్క చైనా తలక ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ అవుతుంది. ఇరాన్ దగ్గరుండి పిలుస్తుంది చైనా మీ గ్యారంటీ కావాలని. ట్రంప్ గారేమో ఇరాన్ ని పాలస్తీన్ సపోర్ట్ చేయకుండా అబ్రహాం అకార్డ్స్ తీసుకురావడం, ఇవన్నీ కూడా ఒకదానికొకటి కాన్ఫ్లిక్ట్ అవుతున్నాయండి. సో అందువల్ల ఇప్పటికీ మార్కెట్ లో కాస్త క్లారిటీ వస్తుంది అనిపిస్తున్నా మనం మాత్రం జాగ్రత్తగానే ఉండాలి. అండ్ చూడండి ఎంత దారుణం అంటే ఇంత జరుగుతున్నా ఇవాళ మన మార్కెట్లు నెగిటివ్ గా ఉన్నాయా, కానీ యూఎస్ మార్కెట్లు పాజిటివ్ గా ఉన్నాయి. వాల్ స్ట్రీట్ తలక ఫ్యూచర్స్ 1% అబౌట్ ట్రేడ్ అవుతున్నాయట. లార్జర్ వార్ ఫర్దర్ గా జరగకుండా ఉంటుందనే పాజిటివిటీ అమెరికా మార్కెట్ లో కనిపిస్తుందట. మరి మన మార్కెట్ లో ఎందుకు కనిపించట్లేదు? అమెరికా మార్కెట్లు అసలు ఇరాన్ వాళ్ళ మీద చేస్తున్న దాడులు గానీ, స్ట్రైట్ హోర్ముజ్ లో జరుగుతున్న విషయాలు గానీ ఏవి పట్టించుకోవట్లేదు. ఎంతసేపు కూడా ఓవరాల్ గా కొంతవరకు పరిస్థితులు సర్దుమడుగుతున్నాయని ఒక
పాజిటివ్ విషయాన్ని మాత్రమే పట్టుకుంటున్నాయి. కానీ మన మార్కెట్లు మాత్రం ఖచ్చితంగా మిక్స్డ్ రియాక్షన్స్ చూపిస్తున్నాయండి. ఓవరాల్ గా ఇవాళ సెన్సెక్స్ 600 పాయింట్ల వరకు డౌన్ అయింది. ప్రాఫిట్ బుకింగ్స్ క్లియర్ గా మనం చూస్తున్నాం. అందులోకి మంత్లీ ఎఫ్ఎన్ఓ ఎక్స్పైరీ కూడా జరుగుతుంది కదండి. దీనివల్ల కొంత ఇండెక్స్ కూడా ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు మనం మార్కెట్ లో ఉండే మోస్ట్ ఇంపార్టెంట్ స్టాక్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. కొన్ని నా పోర్ట్ఫోలియోలో స్టాక్స్ గురించి కూడా మాట్లాడదాం అండి. ఫస్ట్ పైన్ ల్యాబ్స్ గురించి మాట్లాడదాం. ఇది నా పోర్ట్ఫోలియోలో లేదు కానీ ఈ కంపెనీ గురించి ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలండి. పైన్ ల్యాబ్స్ అంటే అంతమంది కూడా స్వైపింగ్ మిషన్స్ ఉంటాయి అనుకుంటారు. కాదు, ఈ కంపెనీ చాలా చాలా బాగా ట్రాన్స్ఫర్మేషన్ అవ్వబోతున్న ఒక పెద్ద కంపెనీగా మారబోతుందండి. అయితే ఇవాళ ఈ స్టాక్ బాగా నెగటివ్ గా ఉంది. అండ్ ఈ కంపెనీ లిస్ట్ అయిన తర్వాత సెకండ్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ వాల్యూమ్స్ ఇవాళ నమోదయ్యాయండి. అంతేకాదు వీళ్ళ తలక FY27 తలక రెవెన్యూ గ్రోత్ 21 to 23.5% ఉంటుందని, ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో కూడా వీళ్ళకి ఎక్స్పాన్షన్ ఫర్దర్ గా బూస్ట్ అవుతుందని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారండి. సో ఇక్కడ పైన్ ల్యాబ్స్ గురించి నేను ఒక విషయం అయితే చాలా క్లియర్ గా చెప్పదలుచుకుంటున్నా. ఏదో మనం పెట్రోల్ బంకుల్లోనో షాపింగ్ మాల్స్ లోనో చూసే స్వైపింగ్ మిషన్స్ ఒక్కటే కాదండి. ఈ కంపెనీ చాలా గ్రోత్ అయితే చూడబోతోంది. మేనేజ్మెంట్ వాళ్ళు వాళ్ళ తలక ప్లాన్స్ అయితే చెప్పారండి, చాలా చాలా బాగున్నాయి. కాకపోతే ఎగ్జిక్యూషన్ జరుగుతుందా లేదా అనేది మనం వేచి చూడాలి. అంటే చాలా తక్కువ అంచనాలతో ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా బాగా పెరిగిపోయే కంపెనీస్ లో ఫర్దర్ గా ఫ్యూచర్ లో మనం పైన్ ల్యాబ్స్ ని చూస్తామేమో అనిపిస్తుంది నాకైతే. మీరు కూడా అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కంపెనీని ఖచ్చితంగా ట్రాక్ చేయండి, స్టడీ చేయండి. అండ్ నాకు అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ కంపెనీ గురించి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని మీ ముందుకు తీసుకొస్తాను. మిస్ అవ్వకుండా చూడండి, నేను ముందుగానే చెప్తున్నా. ఇక నెక్స్ట్ నా పోర్ట్ఫోలియో స్టాక్ అండి, మెరైన్ ఎలక్ట్రికల్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ ఈ స్టాక్ 3% పాజిటివ్ గా ఉంది. వీళ్ళకి 96 కోట్ల వర్త్ ఆఫ్ ఆర్డర్లు అయితే రావడం జరిగిందండి. ప్రిన్స్టన్ డిజిటల్ గ్రూప్ ఇండియా వాళ్ళ దగ్గర నుంచి పవర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ని వీళ్ళైతే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అయితే మెరైన్ ఎలక్ట్రికల్స్ గురించి ఒక మాట చెప్పాలండి. ఈ కంపెనీని నేను 80 రూపాయల దగ్గర 100 రూపాయల దగ్గర చూశానండి. అక్కడ కొందామని ట్రై చేస్తే నాకు 160, 170 ఏరియాలో దొరికింది. అండ్ నేను దీని గురించి డెడికేటెడ్ గా వీడియో చేసి ఫ్యూచర్ బాగుంటుంది అని చెప్పినప్పుడు ఈ స్టాక్ తర్వాత పెరగడం కూడా జరిగిందండి. ఆ తర్వాత ఓవరాల్ గా మార్కెట్ తో పాటు ఈ కంపెనీ కూడా కింద పడింది. ఇప్పుడిప్పుడే మళ్ళీ రికవరీ కనిపిస్తోందా అనేలాగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ ఒక్క స్టాకే కాదండి, చాలా స్టాక్స్ ఇలా కనిపిస్తున్నాయి. అండ్ చాలా మంది అడుగుతుంటారు మెరైన్ ఎలక్ట్రికల్స్ మీరు హోల్డ్ చేస్తున్నారా అని. నేను హోల్డ్ చేస్తున్నానండి. నేను చాలా నమ్మకంతో ఎంత ఇబ్బంది పెట్టినా ఈ కంపెనీ హోల్డ్ చేస్తానండి. దానికి గల ప్రధాన కారణం నేను ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేయకపోవడమే. మీ అందరికీ తెలిసే ఉంటుంది, నేను ఏ స్టాక్ లోని కూడా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఒకేసారి పెట్టను. అందువల్ల ఆ స్టాక్ కింద పడిపోయినా నాకు వచ్చే నష్టం ఎక్కువ ఉండదండి. ఒకవేళ స్టాక్ పెరుగుతుంటే నేను నెమ్మదిగా పొజిషన్ సైజ్ పెంచుకుంటూ వెళ్తాను. అండ్ మళ్ళీ చెప్తున్నానండి, ఇది బై సెల్ రికమెండేషన్ కాదు. ఈ కంపెనీ పెరుగుతుందని నేను చెప్పట్లేదు. ఈ కంపెనీ దగ్గర బిజినెస్ గురించి నేను స్టడీ చేశాను కనుక, మీ అందరికీ ఆల్రెడీ చెప్పాను కనుక దీన్ని హోల్డ్ చేస్తున్నానండి. ఇది మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే గానీ బై సెల్ రికమెండేషన్ కాదు. మళ్ళీ చెప్తున్నా. సో ఇప్పుడు ఈ కంపెనీ దగ్గర డైలీ చార్ట్ ఓపెన్ చేసి చూస్తే 150 నుంచి 250 మధ్యలో ఒక జోన్ అయితే క్రియేట్ చేసుకుంటుందండి. ఈ జోన్ ఫర్దర్ గా మనకి డిసైడింగ్ ఫ్యాక్టర్ కింద అయితే ఉంటుంది కంపెనీకి సంబంధించి. ఒకసారి ట్రాక్ చేయండి. ఇక నెక్స్ట్ మనం వివియానా పవర్ గురించి మాట్లాడుకోవాలండి. ఇది కూడా నా పోర్ట్ఫోలియోలో ఉన్న స్టాకే. ఇవాళ 17% అబోవ్ పెరగడం జరిగిందండి. కారణం ఏంటంటే మంచి రిజల్ట్స్ ప్రకటించింది. ఇదేం బై సెల్ రికమెండేషన్ కాదండి, మళ్ళీ చెప్తున్నా. మంచి రిజల్ట్స్ ప్రకటించింది, పెరిగింది, నా పోర్ట్ఫోలియోలో కూడా ఉన్నది. సో వివియానా పవర్ తలక డైలీ చార్ట్ ఓపెన్ చేసి చూడండి. ఈ కంపెనీ ఎంత బ్రహ్మాండంగా దాని తలక చార్ట్ చూపిస్తుందో మీకు అర్థమవుతుంది. మీరు ఆ చార్ట్ చూస్తే మీకు అర్థమవుతుందండి నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను అనేది. మిస్ అవ్వకుండా ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇవాళ నా పోర్ట్ఫోలియోలో బాగా పెరిగిన స్టాకుల్లో ఇది ఒకటండి. నెక్స్ట్ మనం భారత్ ఎలక్ట్రానిక్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 608 కోట్ల వర్త్ ఆఫ్ మల్టిపుల్ ఆర్డర్స్ అయితే వచ్చాయండి. ఇందులో కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్స్ గానీ, ఏవియానిక్స్ గానీ, కోస్టల్ సర్వేలెన్స్ రాడార్ సిస్టమ్స్ గానీ అండ్ అదర్ డిఫెన్స్ సిస్టమ్స్ ని వీళ్ళైతే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. మొత్తానికి ఏంటంటే ఈ న్యూస్ ఈ స్టాక్ ని పెద్దగా ఎఫెక్ట్ అయితే చేయలేకపోయి స్టాక్ అయితే కాస్త ఫ్లాట్ గా క్లోజ్ అయింది. అండ్ రీసెంట్ టైమ్స్ లో ఈ స్టాక్ లో కొంత కన్సోలిడేషన్ కూడా చూస్తున్నామండి. ఈ కన్సోలిడేషన్ బ్రేక్అవుట్ ఎప్పుడు వస్తుందని మనం వెయిట్ చేయలేక. నెక్స్ట్ మనం ఆర్వీఎన్ఎల్ గురించి మాట్లాడుకోవాలండి. ఆర్వీఎన్ఎల్ నిజంగా ఒక పెద్ద బాంబే పేల్చిందండి. వీళ్ళ తలక నెట్ ప్రాఫిట్స్ 59.3% ప్లంజ్ అయిపోయి తగ్గిపోయండి. లోవర్ మార్జిన్స్, రా మెటీరియల్ కాస్ట్లు పెరిగిపోవడం, సబ్ కాంట్రాక్టర్ తలక కాస్ట్లు పెరిగిపోవడం ఇలాంటివన్నీ ప్రధాన కారణాలుగా చెప్తున్నారు. బట్ రెవెన్యూ మాత్రం 4.2% పెరిగిందండి. అయినా కూడా ఈ స్టాక్ నెగిటివ్ గానే ఉంది. స్టిల్ ఇంకా నెగిటివ్ గా ఉన్నా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ గురించి ఈ స్టాక్ 300కి వచ్చినప్పటి నుంచి మనం చెప్తూనే ఉన్నామండి, స్టాప్ లాసులు పెట్టుకోవాలి, ఇంతవరకు ఆర్డర్లు వచ్చాయి, ఇక మీద ఎగ్జిక్యూషన్ బాగుండాలని చెప్పి. బట్ ఆ ఊపులో ఊపి స్టాక్ 400, 500, 600 కూడా వెళ్ళిందండి. అండ్ ఆ తర్వాత 600 టచ్ అయినప్పుడు కూడా మనం చాలా క్లియర్ గా మెన్షన్ చేసుకున్నాం ఎగ్జిక్యూషన్ సరిగా లేదు అని చెప్పి.
అండ్ ఆ ఎఫెక్ట్ ఇప్పటికీ కనిపిస్తుందండి. ఆఖరికి రీసెంట్ గా వచ్చిన క్వార్టర్ రిజల్ట్స్ కూడా 60% వరకు దగ్గరగా ప్రాఫిట్లు పడిపోయి అంటే ఎంత మార్జిన్ ఎఫెక్ట్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ దీని తలక ఎఫెక్ట్ ఇంకా ఉంటుందండి. ఇంకొన్ని రోజులు ఇబ్బంది ఉన్నా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మనం సిటీ యూనియన్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలండి. ఈ స్టాక్ లో కొంత బజ్ అయితే మనకి ఫర్దర్ గా క్రియేట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. 3-for-1 బోనస్ ఇష్యూని జూన్ 12వ తారీఖు రికార్డ్ డేట్ కింద వీళ్ళు సెట్ చేశారండి. ఇది ఖచ్చితంగా ఈ స్టాక్ లో కొంత బజ్ క్రియేట్ చేస్తుంది. ఫాలోఅప్ చేయండి. నెక్స్ట్ మనం ఎన్ఎల్సి ఇండియా గురించి మాట్లాడుకోవాలండి. గడిచిన 5 సంవత్సరాల్లో నమోదైన హైయెస్ట్ వాల్యూమ్స్ లో థర్డ్ హైయెస్ట్ వాల్యూమ్ మనకి రీసెంట్ గా ఈ కంపెనీలో నమోదైందండి. అండ్ ఇవాళ వీళ్ళకి ఒక న్యూస్ అయితే వచ్చింది. ఏంటి అంటే న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళతో వీళ్ళు ఒక జాయింట్ వెంచర్ ని సెటప్ చేస్తున్నారండి. దీంట్లో భాగంగా 700 మెగావాట్ల న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అయితే వీళ్ళు డెవలప్ చేయాల్సింది అయితే ఉంటుంది. దీనికోసం వీళ్ళు MOU మీద సైన్ చేశారు. ఈ న్యూస్ ఇవాళ మనకి బజ్ క్రియేట్ చేయకపోవచ్చు, బట్ ముందుగానే సంహౌ పెద్ద వాల్యూమ్స్ నమోదయ్యండి. ఆ వాల్యూమ్స్ తర్వాత వచ్చిన ఫస్ట్ న్యూస్ కూడా కాస్త పెద్ద ప్రాజెక్ట్ అయింది. సో MOU కనుక మార్కెట్ లో మనకి బజ్ క్రియేట్ అవ్వలేదండి. ఇదే ఆర్డర్ అయితే ఖచ్చితంగా చాలా మంచి రిజల్ట్ అయితే మనం చూసేవాళ్ళమే, బట్ దీన్ని కూడా మనం ట్రాక్ చేయాలి. నెక్స్ట్ మనం అమర్ రాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ గురించి మాట్లాడుకోవాలండి. ఫస్ట్ న్యూస్ వినండి. వీళ్ళ తలక రీసెంట్ నెట్ ప్రాఫిట్ 94.5% పెరగడం జరిగిందండి. రెవెన్యూస్ కూడా 15.4% పెరగడం జరిగింది. అయినా కూడా ఈ స్టాక్ లో మనకి పెద్దగా మొమెంటం అయితే కనబడలేదు ఇవాళ. అంటే మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకి ఫ్లాట్ గా క్లోజ్ అయిపోయింది. మీరు చూసినట్టయితే ఈ అమర్ రాజాలో కూడా క్లియర్ గా సరిగా ఒక నెల రోజుల క్రితం గడిచిన 5 సంవత్సరాల్లోనే ఎప్పుడూ నమోదైనంత హైయెస్ట్ వాల్యూమ్స్ నమోదయ్యాయండి. ఆ తర్వాత ఈ కంపెనీకి సంబంధించి చిన్న చితక పాజిటివ్ న్యూస్లు రావడం స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు రిజల్ట్స్ కూడా ప్రకటించారు. ప్రాఫిట్లు 94% పెరగడం జరిగింది. ఇది మనం ఖచ్చితంగా ట్రాక్ చేయాల్సిన విషయం అండి. ఓకేనా, నేను చెప్పిన పాయింట్ అర్థం చేసుకోండి. ఇంతకన్నా డీప్ గా చెప్తే అదేదో బైసెల్ రికమెండేషన్ అనుకున్నారు, కాదు. ఖచ్చితంగా మనం ట్రాక్ చేయాల్సిన ఒక మంచి బిజినెస్ అప్డేట్ అయితే మనకు వచ్చింది. చూద్దాం నెక్స్ట్ ఏ విధంగా ప్రైస్ రియాక్ట్ అవుతుంది అనేది. నెక్స్ట్ మనం బాలు ఫోర్జ్ గురించి మాట్లాడుకోవాలండి. ఈ కంపెనీ గురించి మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇప్పుడు కొంచెం సీరియస్ గా కూడా తీసుకోవాలండి. ఎందుకంటే వీళ్ళకి US బేస్డ్ ఆల్ఫా ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్స్ అనే ఒక ఏరోస్పేస్ కంపెనీ దగ్గర నుంచి వీళ్ళకి ఒక ఆర్డర్ అయితే వచ్చిందండి. సో ఈ ఆర్డర్ కారణంగా వీళ్ళు ఏరోస్పేస్ సెగ్మెంట్ లో కూడా ఎంటర్ అవుతున్నారు. దీంట్లో కొన్ని ఇంజనీరింగ్ కాంపోనెంట్స్ అయితే వీళ్ళు సప్లై చేయాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ సమస్య ఏంటి అంటే ఈ కంపెనీతో గతం చూస్తే పెరిగి ఒకసారిగా కింద పడిందండి. ఇప్పుడు కొత్త సెగ్మెంట్ లోకి ఎంటర్ అవుతున్నారు. సో అందువల్ల కొంత జాగ్రత్తగా ఉండాలి. బట్ ఈ సెగ్మెంట్ కనుక హిట్ అయిందనుకోండి, ఖచ్చితంగా మళ్ళీ కంపెనీకి సంబంధించి మంచి గ్రోత్ అయితే మళ్ళీ మనం చూస్తాం. అందువల్ల దీన్ని కూడా ట్రాక్ చేయాలి. ఇవాళ 6% 7% పెరిగిందంటే ప్రధాన కారణం ఇదే. ఓ పక్క ఇంట్రెస్ట్ అందరికి పెరుగుతుంది, మరో పక్క భయం కూడా వేస్తుందండి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ మనం సుజలన్ ఎనర్జీ గురించి మాట్లాడుకోవాలండి. సిస్టమాటిక్స్ వాళ్ళు దీనికి బై రేటింగ్ ఇస్తున్నారు. 71 రూపాయలు టార్గెట్ ప్రైస్ ఇస్తున్నారు. ఇప్పుడు ఈ స్టాక్ ట్రేడ్ అవుతున్నది 54 రూపాయల దగ్గర. అంటే ఖచ్చితంగా కొంత మంచి రిటర్న్ వస్తున్నట్టే ఫ్యూచర్ లో. అది కూడా వీళ్ళు ఏం చెప్తున్నారో ఫస్ట్ మనకు తెలియాలండి. ఈ కంపెనీ మీద వీళ్ళు పాజిటివ్ ఉండడం గల ప్రధాన కారణం ఏంటి అంటే మార్కెట్ లీడర్షిప్ అట. ఎస్పెషల్లీ విండ్ కెపాసిటీ ఎడిషన్స్ లో ఇండియాలో వీళ్ళు లీడ్ చేస్తున్నారు వాళ్ళ తలకు పొజిషన్ ని. ఇంటిగ్రేటెడ్ రెవెన్యూ మోడల్స్ గానీ, లేదు అంటే 25 గిగావాట్ పైప్ లైన్, హైయర్ EPC మిక్స్ గానీ, ఎగ్జిక్యూషన్ తలకి ఇంప్రూవ్మెంట్ గానీ, ఇలాంటి వాటిల్లో అందరూ కూడా ఛాలెంజెస్ ఫేస్ చేస్తుంటే వీళ్ళు ఈజీగా ఎగ్జిక్యూషన్ చేస్తున్నారట. మొత్తానికి ఏంటంటే దీనికి బై రేటింగ్ రావడం మళ్ళీ ఈ స్టాక్ లో బజ్ క్రియేట్ అవుతుందండి. నెక్స్ట్ మనం అదాని గ్రీన్ ఎనర్జీ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ ఈ స్టాక్ 3% దగ్గరగా పెరగడం జరిగింది. కారణం ఏంటి అంటే బై FY 27 కల్లా 10 గిగావాట్ పర్ అవర్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ కెపాసిటీని వీళ్ళైతే ఇంప్రూవ్ చేస్తున్నారట. వీళ్ళ గ్రిడ్ రిలయబిలిటీని పెంచుకోవడానికి, అలాగే స్ట్రాంగ్ పీక్ అవర్ హవర్లీ సప్లైని మెయింటైన్ చేయడానికి వీళ్ళు పని చేస్తున్నారని తెలుస్తుంది. 10 గిగావాట్ కెపాసిటీ ఎక్స్పాన్షన్, అది కూడా బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ అనేది చాలా చాలా పెద్ద విషయం అండి. ఇది కంపెనీకి పాజిటివ్ విషయం. నెక్స్ట్ మనం యాక్సెస్ గేట్స్ గురించి మాట్లాడుకోవాలండి. వీళ్ళ తలక ఇంజనీరింగ్ సర్వీసెస్ బిజినెస్ ని అకోడిస్ ఎన్టిటీస్ వాళ్ళకి అమ్మేస్తున్నారండి. అప్రాక్స్ గా 289 కోట్లు ఎంతో వస్తుంది. ఈ న్యూస్ కొంచెం మార్కెట్ లో నెగిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. బట్ రీసెంట్ టైమ్స్ లో ఈ కంపెనీ తలక పర్ఫార్మెన్స్ ఒకసారి డైలీ చార్ట్ లో చూసి అప్పుడు మీరు డిసైడ్ అవ్వండి ఈ విషయం పాజిటివ్ విషయమా నెగిటివ్ విషయమా అని. ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లో పెరిగిన విధానానికి ఈ కంపెనీ వాళ్ళు ఇప్పుడు వస్తున్న న్యూస్ కాస్త ఫాల్ క్రియేట్ చేస్తే ఇది ఆపర్చునిటీ కింద మారే పరిస్థితి కనిపిస్తుందండి. ఖచ్చితంగా దీన్ని ట్రాక్ చేయండి. నెక్స్ట్ మనం GMDC గురించి మాట్లాడుకోవాలండి. గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఇవాళ ఈ స్టాక్ 5% అబోవ్ పెరుగుతుండడం గమనించాం. కారణం ఏంటి అంటే క్రిటికల్ మినరల్ అలాగే రేర్ ఎర్త్ సప్లైకి సంబంధించి సప్లై చైన్స్ ని స్ట్రెంగ్తన్ చేయడానికి ఒక ఫ్రేమ్ వర్క్ రిలీజ్ చేశారండి. ఈ ఇనిషియేటివ్ ఏంటి అంటే ఇండియా, US, జపాన్, ఆస్ట్రేలియా ఇలాంటి దేశాలకి అక్రాస్ మైనింగ్, ప్రాసెసింగ్ అలాగే రీసైక్లింగ్ సంబంధించి క్రిటికల్ మినరల్స్ కి సంబంధించి కోఆపరేషన్ అనేది పెరుగుతుందండి. ఈ న్యూస్ కారణంగా వీళ్ళకు కూడా కాస్త అడ్వాంటేజ్ ఉండడంతో ఇవాళ ఈ స్టాక్ పాజిటివ్ గా ట్రేడ్ అవుతుంది.
ఇది ఒక్క రోజుకే కాదండి, లాంగ్ టర్మ్ లో కూడా చాలా మంచి ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ మనం మార్క్స్ అండ్ ఫార్మా గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ కొంత హై వాల్యూమ్స్ తోనే ఈ స్టాక్ బాగా పెరగడం జరిగిందండి. మార్కెట్ క్లోజ్ అయ్యే టైం కి 15% అబౌవ్ ట్రేడ్ అవుతుంది. కారణం ఏంటి అంటే రీసెంట్ గా వచ్చిన క్వార్టర్లీ నెట్ ప్రాఫిట్స్ 63% అబౌవ్ మనకు పెరగడం జరిగిందండి. అలాగే రెవెన్యూస్ కూడా 23% దగ్గరగా పెరగడం ఇవాళ ఈ స్టాక్ ఎంత పాజిటివ్ గా రియాక్ట్ అవుతుంది. టెక్నికల్ గా చూసుకున్నా, ఫండమెంటల్ గా చూసుకున్నా అందరికీ కాస్త ఫేవరబుల్ గా కనిపిస్తున్న కంపెనీ అండి ఇది. ఒకసారి ట్రాక్ చేయండి. నెక్స్ట్ మనం ఆస్ట్రా మైక్రోవేవ్ ప్రొడక్ట్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ ఈ స్టాక్ ఆల్ టైమ్ హైస్ టచ్ చేసిందండి. కారణం ఏంటంటే వీళ్ళ దగ్గర నెట్ ప్రాఫిట్స్ 44% ఇయర్ అనేది పెరగడం జరిగింది. రెవెన్యూస్ కూడా 18% వరకు పెరగడం జరిగింది. అయితే స్ట్రాంగ్ ఎగ్జిక్యూషన్ అనేది కంపెనీ చేస్తుందని చెప్పి మనకు అర్థమవుతుంది. అయితే ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే గడిచిన 3 సంవత్సరాల్లోనే ఎప్పుడు నమోదవునంత వాల్యూమ్స్ అయితే ఈ కంపెనీలో ఇప్పుడు నమోదవుతున్నాయండి. సో ఇది ఖచ్చితంగా కొంత బజ్ అయితే క్రియేట్ చేస్తుంది. సో ఇక్కడ ఏమాత్రం డిప్ వచ్చినా ఇలాంటి అవకాశాల కోసం చాలా మంది చూస్తుంటారు. మీరు కూడా ట్రాక్ చేయండి. ఒకసారి మీరు డైలీ చార్ట్ చూసారనుకోండి, మీకే ఇంట్రెస్ట్ వస్తుంది ఆటోమేటిక్ గా. ఎందుకంటే ట్రాక్ చేయండి, డైలీ చార్ట్ ఓపెన్ చేయండి అని చెప్తే కొంతమంది చూడట్లేదు. మీరు ఒకసారి చూడండి, నేను చెప్పిన వాటికి చార్ట్స్ చూడండి, మీకే ఇంట్రెస్ట్ వస్తుంది. నెక్స్ట్ సో ఇప్పుడు మనం నిఫ్టీ 50 గురించి మాట్లాడుకుందామండి. నిన్న మనం చాలా క్లియర్ గా చెప్పుకున్నాం, నిన్నటి హై లేదు అంటే అట్లీస్ట్ 24,000 మీద ఉంటే పర్వాలేదండి అని చెప్పి. కానీ ఇవాళ వచ్చిన క్యాండిల్ చూడండి, ఒక బేరిష్ ఎంగల్ఫింగ్ బార్ వచ్చింది. అది కూడా అప్పర్ లెవెల్లో మనకి రిజెక్షన్స్ అంటే ప్రాఫిట్ బుకింగ్స్ కనిపిస్తున్నాయండి. అయితే దీన్ని చూసి నేను పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు అనుకుంటున్నాను. ఒకటి మనకి ఇక్కడ మేజర్ సపోర్ట్ లెవెల్ కనిపిస్తుందండి, నిన్న మనం చెప్పుకున్నాం. అండ్ యుఎస్ మార్కెట్లు కూడా ప్రస్తుతానికి కాస్త పాజిటివ్ గా అనే విషయం మనకు అర్థమవుతుంది. సో ఒకవేళ యుఎస్ మార్కెట్లు పాజిటివ్ గా ఉంటే మన మార్కెట్లు కూడా రిబౌండ్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి. ఓకేనా, ఈ పాయింట్ కాస్త జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇదే టైంలో యుఎస్ వాళ్ళు కొన్ని అటాక్స్ చేశారు, మార్కెట్లు అయితే పట్టించుకోవట్లేదు. అట్ ద సేమ్ టైం ఇరాన్ వాళ్ళు చైనా దళక గ్యారంటీ అడుగుతున్నారు. అండ్ పాలస్తీన్ పక్కన పెట్టి ఇజ్రాయెల్ సపోర్ట్ చేసే విధంగా ఇరాన్ కి ఎగనెస్ట్ గా ట్రంప్ ఏమో అబ్రహాం అకార్డ్స్ ని తీసుకొస్తున్నారు. ఇవన్నీ కూడా మార్కెట్లు ప్రస్తుతానికి పట్టించుకోవట్లేదు. ఇవన్నీ మార్కెట్లు పట్టించుకుంటే ఇక్కడ ఈ సపోర్ట్ లెవెల్ బ్రేక్ డౌన్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి. సో ఇది బ్రేక్ డౌన్ అవ్వకపోతే మనం హ్యాపీ, పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఇక రేపటికి మట్టుకు మనం గమనించాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ లెవెల్ ఏది అంటే 24,000 అండి. ఓకేనా, 24,000 మీదకి మార్కెట్లు మళ్ళీ వెళ్తే పర్వాలేదు, లేదంటే మాత్రం ఈ టెన్షన్ ఇక్కడ చిన్నది కొంచెం ఎంతో కొంటూనే ఉంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో కలుద్దామండి. ధన్యవాదాలు.